సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించి అవతల వ్యక్తులతోటి మాట్లాడిపించి ఆ మాటల్ని వీళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు. మరి భర్తలు మాట్లాడుతూ భార్యని తిట్టినా లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా సాక్ష్యంగా మాట్లాడినటువంటి మాటల్ని రికార్డ్ చేసుకొని సీడీలో ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఈ సీడీని కనుక కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు వాటిని అంగీకరిస్తుందా సాక్ష్యంగా అనేది ఒక ప్రశ్న. తర్వాత అలాగే వీడియోలు కూడా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక రహస్య వీడియోని పెట్టి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మరి భర్త ఇతర స్త్రీలతో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్లు కానీ ఉన్న వీడియోలు కానీ వీళ్ళు తీసుకొచ్చి కోర్టులో ఫైల్ చేస్తున్నారు. మరి ఈ వీడియోగ్రాఫ్కి ఏమాత్రం దీనికి ఉంటుంది చెల్లుబాటు ఉంటుంది. అలాగే సిబిఐ కేసెస్లో మాత్రం చూస్తే మరి ఆఫీసర్సు ఈ వీళ్ళని పంపించి వీళ్ళని లంచం ఇచ్చేటువంటి వ్యక్తుల్ని వాళ్ళకు ఒక సీడీని వాళ్ళకి వీడియోగ్రాఫో లేకపోతే ఈ మొబైల్ ఫోన్ను వాళ్ళ జేబులు పెట్టి పంపిస్తున్నారు. మరి ఆడియో రికార్డ్ చేస్తున్నారు, వీడియో రికార్డ్ చేస్తున్నారు. లంచం ఇవ్వడం తీసుకునేది అనేది కంప్లీట్గా ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత సీడీలు తీసుకొచ్చి వీళ్ళు కోర్టులో ఫైల్ చేస్తున్నారు. మరి ఇవి సీడీలు ఫైల్ చేయగానే వెంటనే వాటిని సాక్ష్యంగా పరిగణిస్తారా అంటే 99% వీటిని ప్రూవ్ చేయడం చాలా కష్టము. ఎలాగంటే ఒక సీడీని నమ్మించాలంటే కోర్టు ద్వారా సాక్ష్యంగా దానికి ప్రతి సీడీకి సెక్షన్ 65B సర్టిఫికేట్ అవసరము. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 65B అని ఉంది. ఆ 65B కింద ఈ సాక్ష్యాన్ని వీళ్ళు ఎలా సేకరించారో దాని క్రమాన్ని వీళ్ళు ఒక అఫిడవిట్ రూపంలో వీళ్ళు ఇవ్వాలి. అంటే ఒక మొబైల్ ఫోన్ ద్వారా కనుక దీన్ని రికార్డ్ చేస్తే ఆ మొబైల్ ఫోన్ ఎక్కడ కొన్నారు, ఎవరు కొన్నారు, దాని బిల్ ఏది, ఎవరి పేరు మీద ఉంది, దానికి ఉన్నటువంటి కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది, ఆ మొబైల్ ఫోన్లో ఉంటే కనుక మెమరీ చిప్ దాని మెమరీ యొక్క కెపాసిటీ ఎంత, దాని ఫైల్ సైజ్ ఎంత, దాని ఫార్మాట్ ఏంటి, దాని మోడల్ ఏంటి, ఇన్ని వివరాలు కంప్లీట్గా వాళ్ళు ఒక అఫిడవిట్ ఫామ్లో ఇచ్చేసి ఏ పరిస్థితిలో వీళ్ళు రికార్డ్ చేయాల్సి వచ్చింది, ఎంత సమయం రికార్డ్ చేశారు, మరి దీన్ని ఏమన్నా వేరే రకంగా ఇతర క్యాసెట్లలోకి మార్చారా, లేకపోతే ఇదే మొట్టమొదటి ప్రాథమిక డాక్యుమెంటా, మరి ఈ ఫోన్లో వైరస్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది ఉందా లేదా, ఇన్ని వివరాలని తెలియజేస్తూ వీళ్ళు ఒక సర్టిఫికెట్ కోర్టుకి ఇవ్వాలి. ఆ కోర్టుకి ఇచ్చేటువంటి దాంట్లో కూడా వీళ్ళు ఏం చెప్పాలంటే ఈ వాడినటువంటి ఏదైతే మెసేజ్ తాను రికార్డ్ చేసుకున్నాడో ఆ రికార్డ్ని ఈ సీడీలోకి మార్చే క్రమంలో ఏదైతే కంప్యూటర్ని వాడతాడో ఆ కంప్యూటర్ని వాడే అర్హత అయినకు ఉండాలి. కంప్యూటర్ వాడే అర్హత లేని పరిస్థితుల్లో ఇతను తీసుకొచ్చిన సర్టిఫికెట్ వేస్ట్ అన్నమాట. ఉదాహరణకి ఏలూరులో కేంద్రీయ విద్యాలయాలు ఒక అటెండర్గా పనిచేసేటువంటి వ్యక్తి ఒక ప్రిన్సిపాల్ని లంచం అడుగుతున్నప్పుడు ఆ వాయిస్ని రికార్డ్ చేసుకొని తీసుకెళ్లి సిబిఐకి ఇచ్చాడు. సిబిఐ వాళ్ళు దాన్ని సీడీగా తయారు చేసి కోర్టులో వేశారు. అది సాక్ష్యానికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ అటెండర్కి ఆ సిబిఐ మన కేంద్రీయ విద్యాలయాల్లో ఉండేటువంటి ఏవైతే కంప్యూటర్స్ ఉంటాయో ఆ కంప్యూటర్స్ వాడే అర్హత ఆయనకి లేదు. అంటే దొంగతనంగా తనకి అందుబాటులో ఉన్నాయి కదా అని చెప్పి అందులో ఉన్నటువంటి సిస్టంలో ఒక దాంట్లో డెస్క్టాప్లో దీన్ని లోడ్ చేసి సిపియూలో లోడ్ చేసి సిపియూ ద్వారా దీన్ని ఒక సీడీలోకి ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ఇప్పుడు ఈయన సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఎలా రాస్తాడు, ఈ కంప్యూటర్ మీద నాకు అధికారం ఉంది అని ఎలా రాయగలడు, కాబట్టి వాళ్ళు సర్టిఫికేట్ ఫైల్ చేయలే. మరి ఇలాగుంటే కనుక సర్టిఫికేట్ లేని పరిస్థితులలో దీన్ని అంగీకరించదు. అది వీడియో అయినా సరే ఆడియో అయినా సరే. సో మీరు అడిగిన ప్రశ్న మరి ఆడియో సీడీలు కానీ వీడియో సీడీలు కానీ చెల్లుబాటు అయితే అంటే కంప్యూటర్కి వాడటానికి మీకు అధికారం ఉండాలి, దాన్ని ఎలా తెచ్చారో క్రమం మొత్తం మీకు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ సర్టిఫికేట్ ఇచ్చిన ఉదాహరణకి దొంగ ఫోన్ అనుకోండి, అది ఎక్కడో దొంగతనం చేసి పట్టుకొచ్చారు ఫోను, మరి ఆ దొంగతనం చేసిన ఫోన్లో కనుక మీరు రికార్డ్ చేస్తే దానికి కూడా చట్టబద్ధత ఉండదు. ఇది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లో ఉన్నటువంటి మహత్యం. సెక్షన్ 65B దీని గురించి చాలా క్లియర్గా ఉంది. మీకు సుప్రీంకోర్టులో రాధేశ్యామ్ పాండే జడ్జిమెంట్ చదవండి. ఆ జడ్జిమెంట్లో ఇలా కనుక ఎవరైనా అక్రమ మార్గాల్లో కనుక దీన్ని వీడియో రికార్డింగ్ కానీ ఆడియో రికార్డింగ్ కానీ సృష్టిస్తే దాన్ని కోర్టులు నమ్మకూడదు అని ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.